చదవబడిన లేఖన భాగాల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. దేవుని బిడ్డలారా, చూడండి, మీరు బ్రతకాలంటే కీడును విడిచిపెట్టి మేలుని వెతకటం. ఈరోజు మానవుడు అనేకమైన పరిశోధనలు చేస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా వెతుకుతూ ఉన్నాడు. రకరకాలైన వాటిని ఈనాడు మానవుడు వెతికే వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, మరి మనం దేనిని వెతకాలంటే కీడు విడిచి మేలుని వెతకుడి. మేలు చేయటాన్ని వెతకాలి. మేలు అంటే మంచిదాన్ని వెతకాలి, మంచిదాన్ని మనం చేయాలి. బైబిల్లో మనము ఏమి వెతకాలి అని చెబుతుందనే విషయాలు మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి. కీర్తనాకారుడు దావీదు 63వ కీర్తన 1వ చరణాన్ని మనం చూసినట్లయితే అక్కడ తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవా, చూడండి అక్కడ రాస్తున్న మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెతుకుదును. చూడండి, దేవుని వాక్యం గమనించినట్లయితే కీర్తనాకారుడు దేన్ని వెతుకుతున్నాడు? బైబిలు మేలుని వెతకమంటుంది, అలాగే దేవునిని వెతకాలి. ఈనాడు చాలామంది ఆయా తెగల్లో ఉన్న మనుషులందరూ కూడా వారికి నచ్చిన విధంగా వారి దేవుళ్లను వెతుక్కొని వాళ్ళని అనుసరించి వెంబడించే వాళ్ళుగా ఉంటున్నారు. నిజమైన దేవుడు ఎవరు అనే గ్రహింపులేని వ్యక్తులుగా అనేకులు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది కూడా దేవుడంటే దేవుడు లేడు అనే ఒక నినాదంతో దేవుని దగ్గరికి రాకుండా, దేవునిని వెతకకుండా, వాడికి ఇష్టమైన మార్గాల్లో దేవుడు లేడు ఏమి లేడు అనుకుని ఒక ఇష్టమైన మార్గాలలో నడుచుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని 15వ కీర్తనలో మరి ఆయన చెబుతుంది. యెహోవా, చూడండి 14వ కీర్తనలో మరి దావీదు రాస్తున్న, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. చెడిపోయిన వాడు, ఈరోజు మరి బుద్ధి లేని వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, దేవుడు లేడండి ఏమి లేడండి అని చెప్పుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ దావీదు మాత్రము, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో అనేకులు మరి దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన రక్తమాసాల్లో పాలుభాగస్తులవుతూ ఆయనను ధరించుకొని ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మన జీవితాలలో ఉదయాన్నే లేచి దేనిని వెతుకుతున్నావు? నువ్వు దేనిని వెతుకుతున్నావు? దేవునిని వెతుకుతున్నావా? దేవునిని వెతికే జీవితం మనకుందా? దేవుణ్ణి చూడాలి, దేవుని యొక్క మరి ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన స్వరూప దర్శనం చేసుకోవాలి. కీర్తనాకారుడైన దావీదు మరి 16వ కీర్తన చివరి చరణంలో అంటున్నాడు, నేను మేల్కొన్నప్పుడు మరి దావీదు చెబుతున్న మాట ఏంటంటే, నేను మేల్కొన్నప్పుడు నీ యొక్క స్వరూప దర్శనముతో 17వ కీర్తన చివరి చరణం, 17వ కీర్తన మరి 15వ చరణం చదివినట్లయితే, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. దావీదు అంటున్నాడు, నేను మేల్కొన్నప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు నీ ముఖ దర్శనం చేసుకుంటానయ్యా. దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేనిని వెతుకుతా ఉన్నావు? కొంతమంది చెడును వెతికే వాళ్ళుగా ఉంటారు. చెడు ఎప్పుడు చేద్దామా అనే ఆలోచన, చెడు చేసే వ్యక్తులుగా ఉంటుంటారు. కానీ దావీదు మాత్రము వేకువనే లేచి దేవునిని వెతుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో దేవునిని వెతికే వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ మనకు చెప్తా ఉంది. ఉదయాన్నే దావీదు వేకునే లేచి నేను వెతుకుతానయ్యా. ఇంకేం పని లేదా దావీదుకి అంటే, దావీదు ఒక మహారాజుగా ఉన్నాడు. దావీదుకి ఎన్నో బాధ్యతలు, భారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ
ఉదయాన్నే లేచిన తర్వాత నేను నిన్ను ఎదుగుతావు ప్రభువా అంటున్నాడు. ఎంత చక్కని మాట. ఉదయకాల సమయంలో పనిని ఎతికేవాళ్ళు కొంతమంది, ఇంట్లో ఉన్న వస్తువులు ఎతికేవాళ్ళు కొంతమంది, రకరకాలైన వాటిని వెతుకుతూ ఉన్నారు. కానీ రాత్రంతా కాపాడాడు దేవుడు నిన్ను. రాత్రంతా క్షేమాన్ని ఇచ్చాడు, సుఖప్రదమైన నిద్ర ఇచ్చాడు, మరి ఒక నూతనమైన దినాన్ని ఇచ్చాడు. కనుక ఉదయాన్నే లేచి ప్రభువుని వెతికే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ మరి దేవుని వాక్యం అక్కడ ఈ విధంగా తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 11వ, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. దేవుని సన్నిధిని వెతకాలి. ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధికి వెళ్ళటానికి మరి బైబిల్లో వాక్యం చెబుతుంది, యెహోవా సన్నిధిలో కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనబడాలని. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారమైనా కానీ దేవుని సన్నిధికి రాలేని వ్యక్తులుగా ఉంటున్నారు. ఆయన సన్నిధిని వెతకండి. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్దాం, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన మాటలు విందాము, ఆయన సన్నిధిని ఆశ్రయిద్దామని చెప్పేసి ఆయన సన్నిధిని వెతికేవాళ్ళు లేరు. అంటే ఆయన సన్నిధి ఎక్కడ జరుగుతుంది ప్రార్థన అని వెతికేవాళ్ళు లేరు. దేవుని బిడ్డరా, తెలిసినా మనము వెళ్ళని వ్యక్తులుగా ఉంటున్నాము. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడు. ప్రతి నిత్యము ఆయన సన్నిధిని వెతికే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో మనం దేనిదేనో వెతుకుతూ ఉన్నాం. ఏ స్థలాలు వెతుక్కుంటూ వెళుతున్నామేమో, కానీ దేవుని సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధి ఎందుకు వెతకాలంటే 16వ కీర్తన 11వ చరణం అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. జీవ మార్గములు నీవు నాకు తెలియజేస్తావయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. కనుక దేవుని సన్నిధి, దేవుని నివాస స్థలములో సంపూర్ణమైన మరి సంతోషం ఉన్నది. కనుక దావీదు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, ఎక్కువ తన జీవితకాలం అంతయు యెహోవా సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిని వెతకాలండి. ఉదయకాల సమయంలో మేలుని వెతకాలి, రెండోది దేవుణ్ణి వెతకాలి, మూడోది యెహోవా సన్నిధిని, ఆయన సన్నిధిని మనం వెతికే వారుగా ఉండాలని బైబిల్ మనకు చాలా స్పష్టంగా మరి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 34వ కీర్తన 14వ చరణాన్ని కూడా మనం చదివినట్లయితే, కీర్తనాకారుడైన దావీదు 34వ కీర్తన 14వ చరణంలో దేవుని మాటలు ఈ విధంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. దావీదు రాస్తున్న ఈ యొక్క కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే, 34వ కీర్తన 14వ చరణాన్ని మనం చూసినట్లయితే, దేవుని మాటలు, కీడు చేయటం మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దాని వెంటాడుము. దేవుని బిడ్డలారా, సమాధానమును వెతికి దానిని వెంటాడుము అంటున్నాడు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతికి దాని వెంటాడుము. సమాధానము ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా సమాధానం లేదండి. సమాధానం లేని కుటుంబాలు, సమాజాలలో నేడు సమాధానం లేదు. సమాధానాన్ని వెతకాలంట. సమాధానమును వెతకాలి. ఎవరు సమాధానం ఇచ్చేవాడు? ఈరోజు కొన్ని వస్తువులు మనకు కావాలంటే మనం కొనుక్కుంటున్నాం, మంచిదే. కానీ సమాధానాన్ని ఎక్కడ కొంటాం మనం అని గమనించినట్లయితే, మనకు సమాధానం ఇచ్చేవాడు ప్రభువే, యేసు ప్రభువే. వాక్యం చెబుతుంది, ఆయన సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడును. మన జీవితాలలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానమును వెతకాలి. సమాధానమును వెతికే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు నీకు సమాధానం కావాలంటే అది ప్రభు ఇచ్చేది. ప్రభు ద్వారా మాత్రమే మనకు కలుగుతూ ఉంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అనేకుల జీవితాలు మనం గమనించినట్లయితే, మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తమ జీవితంలో గొప్ప సమాధానం పొందుకున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. కానీ ఆమె వ్యాధి బాగుపడలా, డబ్బులు మొత్తం ఖర్చు చేసుకుంది.
మరి ఆరోగ్యము సరిగా మరి బాగుపడలేదు. ఇంకా 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 మరి ఎన్నో తిప్పలు పడి మరి సంకటముతో బాధలో వేదనలో మరి సమాధానాన్ని స్థితిలో ఉంది. ఆమె యేసు ప్రభు వారి గురించి విని ఆయన దగ్గరికి వచ్చి ఆయన గురించి విన్నప్పుడు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నా చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె విశ్వసించింది. యేసు వెళ్తున్నప్పుడు వెనుకగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని మరి ఆమె ఎప్పుడైతే అలా ముట్టుకుందో వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాయబడి. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అడిగినప్పుడు పక్కనున్న శిష్యులు అంటున్నారు, ఎంతమంది జనసమూహం వెళ్తున్నారు, ఒకళ్ళొకరు నెట్టుకుంటూ వెళ్తున్నారు, ఎవరో నన్ను ముట్టారని చెప్తా అడుగుతావేంటి ప్రభు అని చెప్పేసి యేసు ప్రభుతో అన్నప్పుడు, లేదు లేదు నన్ను ఎవరు ముట్టుకున్నారు అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఆమె తను దాగలేననుకొని తెలుసుకొని భయపడుతూ ఆయన సన్నిధికి వచ్చి సాగిలపడి తనకు జరిగిందంతయు చెప్పిన తర్వాత యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివే వెళ్ళుము. ఈరోజు నీకు సమాధానం లేని కుటుంబాల్లో, సమాజాల్లో, సంఘాలలో, అనేకమైన పరిస్థితుల్లో, పనిచేస్తున్న స్థలాల్లో సమాధానం లేని వ్యక్తులుగా అనేకులు ఉంటున్నారు. కనుక సమాధానమును వెతకాలి. సమాధానకర్త అయిన ప్రభువుని వెతికినప్పుడు మన జీవితాల్లో సమాధానంతో నింపబడతావు. అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. మేలు చేయటాన్ని వెతకాలి. రెండవదిగా మరి దేవుణ్ణి వెతకాలి. మూడవదిగా దేవుని సన్నిధిని వెతకాలి. నాలుగవదిగా సమాధానాన్ని వెతికే వ్యక్తులుగా మనం ఉండాలి. వెతుకుడి, ఎందుకంటే వాక్యం చెబుతుంది, వెతుకుడి మీకు దొరుకును. నువ్వేం వెతుకుతావో అది నీకు దొరుకుతుంది, అది నీవు పొందుకుంటావని యేసయ్యే చెప్పాడు. కనుక పనికిమాలిన అన్నీ, నీకు ఉపయోగం లేని అన్నిటినీ వెతికి నీ సమయాన్ని వ్యర్థపరుచుకొని నీ జీవితాన్ని పాడు చేసుకునే కంటే మరి మేలు చేయటాన్ని వెతికి, ఆయనను వెతికి, ఆయన సన్నిధిని వెతికి, సమాధానాన్ని వెతికి ఆయన ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మన అందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.